కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలో గల శ్రీ సాయి శ్రీనివాస్ మిల్క్ షాప్ పై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించి పాలు పెరుగు నిల్వ ఉంచడానికి స్ప్రే, డ్రై మిల్క్ పౌడర్, బెంజాయిక్ యాసిడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించి షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలో వినాయక ఆలయం వద్ద ఉన్న శ్రీ సాయి శ్రీనివాస్ మిల్క్ షాప్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి సుబ్బారావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి పాలు పెరుగు నిల్వ ఉంచడానికి వినియోగిస్తున్న కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఈ మిల్క్ సేల్ పాయింట్స్, ప్యాకింగ్ యూనిట్స్, ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర శాంపిల్స్ తీయమని, కలెక్ట్ చేయమని ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలోని ప్రతాప్ నగర్ సాయి శ్రీనివాస మిల్క్ పార్లర్ సెంటర్లో ఇన్స్పెక్షన్ కోసం ఉదయం ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది, సుబ్బారావు గారు. అక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్ 22.5% బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ క్యాన్ ఒకటి కనుక్కోవటం జరిగింది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే లేటుగా వచ్చే పాలల్లో 20 ml పర్ క్యాన్కి 40 లీటర్స్ ఉంటే 20 ml బెంజోయిక్ యాసిడ్ నిల్వ ఉండటం కోసం కలుపుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. ఇది పాలల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ కలపకూడదు, కలిపిన తర్వాత కన్జ్యూమ్ పర్పస్ ఉపయోగించకూడదు. అందువల్ల అవి శాంపిల్ లిఫ్ట్ చేసేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. అట్లానే బయట ఆర్పి పట్నం నుంచి కూడా ఆటోల్లో మిల్క్ రావడం జరిగింది. ఆ ఆటోలో కూడా ఆర్పి పట్నం నుంచి వచ్చిన పాల క్యాన్ల నుంచి శాంపిల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ అని చెప్పేసి ఆ పౌడర్ని పెరుగు గట్టిగా ఉండటం కోసం ఇతను ఉపయోగిస్తున్నాడు. అందువల్ల పెరుగు కూడా శాంపిల్ తీస్తున్నాం. ఇప్పుడు 2 పాల శాంపిల్స్ ఆర్పి పట్నం నుంచి వచ్చిన క్యాన్ ఆటోలో పెట్టి, ఒకటి ఇక్కడ పెరుగు, ఇంకో పాలు శాంపిల్ చేస్తున్నాం. ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే పాలు అమ్మేవారికి కానీ ఈ ప్యాకింగ్ యూనిట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏ విధమైన ప్రిజర్వేటివ్ పాలల్లో వాడరాదు. వాడిన పక్షంలో వాళ్ళంతా శిక్షార్హులే. అలాంటి దొరికితే మాత్రం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పి జిల్లా దీనికి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, ఆ తర్వాత అదే పనిగా చేస్తే మాత్రం జిల్లా నుంచి కూడా ఇచ్చేసే కార్యక్రమాన్ని గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పి పరిశీలించడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం మీ ద్వారా పాల వెండర్స్ అందరికీ. సార్, గతంలో ఈ షాప్ కొంచెం ముందునే ఒక షాప్ మీరు సీజ్ చేశారు, మళ్ళీ పక్కనే జరిగిన ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. దానిపైన మీరు ఏం చేస్తారు? ఇప్పుడు శిక్షలు కఠినంగా ఉన్నాయి, కోర్టుకు పెడుతున్నాం. అతనికి పెనాల్టీ శిక్షలు పడ్డాయి, మాడిఫై చేసుకున్నాడు. మరలా రెండోసారి దొరికితే అతను ఆ వ్యాపారం చేయకుండాను జిల్లా నుంచి బయటికి వెళ్ళే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తున్నాం. ఓకే. ఓకే.